హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంటుంది? ఆయనకి అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఒక ఎమ్మెల్యేగా కూడా కనీసం ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేదు, ఆయనకేం రాజకీయ అనుభవం ఉందని చాలామంది రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూస్తుంటే 2 సంవత్సరాల పరిపాలనలో, 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి అవ్వాల, ఇంత అంటే దాదాపు 18-19 నెలల పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి ఫలాలు మనకి కనిపిస్తున్నాయంటే, ఇక్కడ చూడండి, కోతులు, వానరాలు ఆయన కట్టించినటువంటి పశువుల కోసం లేదంటే జంతువుల కోసం, అనేక పక్షుల కోసం కట్టించినటువంటి వాటర్ తొట్టెలు లాంటివి నిజంగా అవి ఆ ఎండకి అక్కడ ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో చూడండి. అక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా, లేదంటే అసలు వాటర్ తాగటానికి అసలు అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు మనసుతో ఆలోచిస్తారు అని చెప్పడానికి ఇది నిదర్శనంగా మనం చూడొచ్చు. సోషల్ మీడియాలో ఎటు చూసినా సరే ఈ వీడియో ఒక రేంజ్లో వైరల్ అవుతుంది. అంటే రాజకీయాలు ఎవడైనా చేస్తాడు, కానీ పవన్ కళ్యాణ్ గారిలా ఇలా అంటే పంచభూతాలకు ఎక్కడా కూడా విఘాతం కలిగించకుండా ఉండేటువంటి పరిపాలన మాత్రం పవన్ కళ్యాణ్ గారే చేస్తారు అని చెప్పాలి. ఎందుకంటే ఇది మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరో చేయలేదుగా. ఇప్పటి వరకు భారతదేశంలో ఇలాంటి కార్యక్రమం చేసినటువంటి ఒక్క మంత్రి కానీ, ఒక్క రాష్ట్రం కానీ సరిగ్గా ఉపయోగించుకోలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల లోపే ఇంత అద్భుతమైనటువంటి ఫలాలు అందరికీ అందేలా, అటు పశువుల కంటే గేదెలు, గొర్రెలు ఇలాంటి వాటికే కాకుండా ఇలా వానరాలు, పక్షులు అన్నీ కూడా అక్కడికి వచ్చి సేద తీరుతూ ఈ ఎండాకాలం ఎంత ఇబ్బంది పడతాయో తెలుసు. బట్ ఏదో కట్టేసి వదిలేసామా అన్నట్టు కాకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అక్కడ నీళ్లు నింపడం కోసం కూడా ఒక వ్యవస్థను రెడీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఏదేమైనా కానీ నేను చెప్తున్నాను కదా, ఇలాంటి ఎండాకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఎప్పుడో ఆయన వచ్చి రాగానే ఆలోచించి, తర్వాత మళ్ళీ ఇంకొక 1 ఇయర్లో కట్టించి, ఇంకొక 1 ఇయర్ అంటే మళ్ళీ 2వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ ఫలితాలన్నీ కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా చాలా అద్భుతాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ఏదో ఒక 50%, 30%, 20%, 50% నుంచి లోపలే చాలామంది దీన్ని సక్సెస్ రేట్గా చూసి మనకేం పనికి వస్తేలే, మనకి డబ్బులు వస్తే చాలు, మన తరతరాలు తింటా కూర్చోవడానికి సంపాదించుకుంటే చాలు అని రాజకీయాల్లోకి వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా మనం చేసేటువంటి ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ప్రజల నుంచి తీసుకుని ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి అని పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో పనిచేశారు. కాబట్టి ఆయన శాఖలో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలా ఆలోచించేలా పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకొని వాళ్ళకి ఏం కావాలో అవి ఇచ్చి, డబ్బులు లేకుండా ట్రాన్స్ఫర్లు చేయించి ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. కొంతమంది మనం ఎంప్లాయీస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే ఆ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి మీటింగ్లో, మా 60 ఏళ్ల జీవితంలో ఇలాంటి ఒక మంత్రిని మేము చూడలేదు సార్ అని చెప్పేటువంటి పరిస్థితి ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో ఆలోచించగలిగారో చూడండి. ఒక ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది క్రిటిసైజ్ చేశారు, ఆయన్ని అవహేళన చేశారు. కానీ ఈరోజు పంచభూతాలు ముఖ్యంగా అందరూ కూడా, ప్రతి జీవి కూడా సంతోషంగా ఆంధ్రప్రదేశ్లో జీవించడానికి అవకాశం కల్పించారు. అంటే ఎంతకన్నా ఏం కావాలి పవన్ కళ్యాణ్ గారు? ఇదైనా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు మనసుతో ఆలోచిస్తారు. ప్రతిదీ కూడా ఆ మనసుతో పనిచేస్తేనే ఇక్కడ అంత మంచి రిజల్ట్ వస్తుందని నాకైతే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. ఇంతకన్నా మనం ఇన్ని సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారిని ఒక దశాబ్ద కాలం అయింది ఆయన రాజకీయాల్లోకి వచ్చి, ఎంత మిస్ చేసుకున్నామో ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒక దశాబ్ద కాలం పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇచ్చి ఉండుంటే ఇలాంటివి ఎన్ని అద్భుతాలు ఆంధ్రప్రదేశ్లో జరిగేవో జస్ట్ ఊహించుకుంటేనే. నిన్న ఒక వీడియో చేశారు, తాబేళ్లకు సంబంధించి పేరుపాలెం బీచ్లో అటవీ శాఖకి సంబంధించి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా 2 సంవత్సరాల నుంచి కాపాడుతున్నటువంటి దాని గురించి. ఇలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు 2014లోనో 2009లో PRPలు అప్పుడు కానీ వచ్చి ఉండుంటే ఎలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా కానీ, విభజన ఆంధ్రప్రదేశ్ అయినా కానీ ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఉండేదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. కానీ ఏదైనా చెప్తున్నాను కదా, 5 ఏళ్లలో మీరు ఊహించినటువంటి ఫలితాలు ఈ దేశం చూడబోతుంది.
దేశం మొత్తానికే కాదు ప్రపంచం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఒక పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఆయన ఏ శాఖ తీసుకున్నా దాని అద్భుతమైనటువంటి పరిపాలన పనితీరు ప్రశంస అందుకునే విధంగా ప్రపంచ స్థాయిలో నిలిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారో అందులో ఎటువంటి సందేహం లేదు.